ఈరోజు మన వీడియో ఏంటంటే వీడియో రికార్డ్ చేసిన తర్వాత వీడియోని ఎడిటింగ్ చేస్తాం ఫ్రెండ్స్. అప్పుడు ఎడిటింగ్లో ఆ వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈరోజు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ దాకా అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మీరు యూజ్ చేస్తే ఎడిటింగ్ యాప్లోకి అయితే వెళ్ళండి. నేనైతే ఇన్షాట్ అనే ఎడిటింగ్ యాప్ అయితే వాడుతున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు, వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు న్యూ ప్లస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీరు రికార్డ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఆ వీడియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ టిక్ మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు పేజ్ అయితే ఇలాగ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ వీడియోని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక ఇక్కడ మీకు వాల్యూమ్, సౌండ్ అండ్ వీడియో, ఎక్స్ట్రాక్ట్ ఆడియో, డీ నాయిస్ అని ఉంది కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ డీ నాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. విధంగా మీరు వీడియో రికార్డ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే అలా రిమూవ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.